పరిపాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రక్షాళన ప్రారంభించారు. ఉండవల్లిలోని తన నివాసంలో సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, సీఎంఓ అధికారులతో భేటీ అయ్యారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలపై కసరత్తు చేపట్టారు. గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారుల జాబితాను సీఎంఓ ఇప్పటికే సిద్ధం చేసింది. సమర్థులైన అధికారులకు నిబంధనల ప్రకారం పనిచేసే వారికి కీలక పోస్టింగ్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వైసీపీతో కలిసికట్టుగా ఉన్న అధికారులను ప్రభుత్వం దూరంగా పెట్టనున్నట్లు సమాచారం. ప్రవీణ్ ప్రకాష్, శశిభూషణ్, అజయ్ జైన్, శ్రీలక్ష్మి, గోపాలకృష్ణ ద్వివేది, మురళీధర్ రెడ్డి వంటి వారిని జీఏడీకి రిపోర్ట్ చేసేలా ఆదేశాలిస్తారని చర్చ జరుగుతుంది. సీనియర్ ఐపీఎస్లు రాజేంద్రనాథ్ రెడ్డి, పీఎస్ఆర్ ఆంజనేయులు, కొల్లి రఘురామరెడ్డి, ఎన్ సంజయ్, సునీల్ కుమార్ వంటి వారిపై బదిలీ వేటు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. జగన్ ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు చంద్రబాబు చేసిన 5 సంతకాల అమలుపై ప్రణాళికతో వేగంగా పని చేయాలని ఉన్నతాధికారులకు సీఎంఓ నుంచి ఆదేశాలు వెళ్లాయి. టీటీడీ ప్రక్షాళనతో పని మొదలుపెట్టిన చంద్రబాబు ధర్మారెడ్డిని తప్పించి ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి శ్యామలారావుకు పోస్టింగ్ ఇచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.